నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ యాత్రికునికి 2 అద్భుతమైన విషయాలు అనుగ్రహించబడ్డాయి. పాదరక్షలు, ప్రయాణించేందుకు కావలసిన శక్తి. పాదరక్షల గూర్చి చెప్పుకోవాలంటే కరకు దారుల గుండా ప్రయాణించటానికి అవి చాలా అవసరం. అంతేకాదు, మార్గంలో ఎదురువచ్చే విషసర్పాలను, తేళ్లను వాటితో తొక్కి చంపేయవచ్చు. మనం వట్టికాళ్లతో ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. రాజవంశానికి చెందిన యువరాజులం కనుక అది మనకు తగదు. అందరూ వాడే మామూలు పాదరక్షల్లాంటివి కావు మనం వాడేవి. మనం వాడే పాదరక్షల అడుగున గట్టి లోహం ఉంటుంది. వాటిని ధరించి ఎంత దూరం నడిచినా, ఎంత కరుకుదారులో ప్రయాణించినా అవి ఏమీ కావు. మనం యుద్ధభూమిలో ఉన్నా, రహదారిలో ఉన్నా అన్ని పరిస్థితుల్లో అవసరమైన భద్రతను ఇచ్చే పాదరక్షలివి. కాబట్టి మనం ధైర్యంగా కదం తొక్కుదాం. సర్పాల మీద కాలువేసినా మనకు భయం లేదు. చివరికి ఘటసర్పాన్నైనా వాటితో తొక్కేస్తాం. ఇక ఆయన ఇచ్చిన శక్తిని గూర్చి చెప్పుకుందాం. మనం బ్రతికి ఉన్నంత కాలం ఈ శక్తి ఇవ్వబడుతూనే ఉంటుంది. మన జీవితంలో ఎదుర్కోబోయే ఒత్తిడి, భారం అంతటిని తట్టుకునేంత శక్తి అది. నీవు బ్రతుకు దినములలో అనే 3 మాటల వెనుక ఎంతో గొప్ప అర్థం ఉంది. బహుశా ఈరోజు రాబోయే శ్రమల గూర్చి ఎదురు చూస్తున్నామేమో. గొప్ప శక్తి అవసరమయ్యే పని చెయ్యాల్సి వస్తుందని చూస్తున్నామేమో. అయితే అందుకు కావలసిన సమానమైన శక్తిని పొందుకునేందుకు కూడా మనం ఎదురు చూడాలి. ఆషేరుకు ఇవ్వబడిన ఈ వాగ్దానం విశ్వాసులమైన మనకు కూడా ఇవ్వబడింది. అది మనకు చక్కగా వర్తిస్తుంది. మన విశ్వాస హృదయంలో పొందిన పరిశుద్ధ ధైర్యంతో లేచి నిలబడదాం.